డాడీ చేతులు పట్టుకోవాలి. డాడీ తెస్తాను. చలి పెడతాను. కూరని బాగా జ్వరం వచ్చింది, వారం రోజులు తక్కువ అవుతలేదు, ఎట్లనో ఏమో. హరీషు నేను బిడ్డ చలి బాగా జ్వరం బాగా వచ్చింది. బాగా వచ్చినట్టుంది. చలి బాగా 15 రోజులు ఏమో జ్వరం వస్తుంది. ఎట్లా చేసుడు ఏంది? 15 రోజులు ఏమైనా ఏమైంది? కూరనికి ఏమైంది? కూరనికి 15 రోజులు జ్వరం వస్తుంది. హాస్పిటల్ తక్కువ అవుతలేదు. పైసలు మూడో అంటే ఏం చేసుడో ఏమో అర్థం అవుతలేదు. అది జ్వరం కాదు, మంద కాదురా. అదే మనిషి కాడ ఉంటుంది. ఆ మూల మళ్ళీ ఉంటున్నావా? ఆ దగ్గరికి పోయి ఒకసారి అల్లు పట్టి అర్థమైందా ఏంటని తెలుస్తుంది ఒకసారి. సరేరా, కూరడికి ఇంత తినిపించి తీసుకొని పోతా. సరే సరే జల్లి మరి పన్న మీద కాకముందు. సరేరా. మల్లన్నా 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 ఓయ్ ఏం చేస్తానో ఒకసారి రావే. వంకాయలు చెప్తానండి కూర్చో. ఏమైంది? మా వాడికి జ్వరం వస్తుంది. వారం 15 రోజులు అయ్యాయి. సరే అలవాటు చూస్తావా? వరం అవుతుందా? మరి ఇప్పటిదాకా ఏం చెప్తాను రావచ్చు. దవాఖానకి ఏమైనా తక్కువ అయితే అనుకున్నాను, అయితే లేదు. సరే ఉండు మరి ఒక 5 నిమిషాలు కూర్చో, కాలు చేతులు కట్టుకుని. సరే పెద్ద మనిషి రావే చెప్పి. మా వాడికి జ్వరం తక్కువ అవుతలేదు. వారం 15 రోజులు అవుతుంది. మరి ఇది ఎవరి కోడి? దయ్యం కోడా లేకపోతే ఇంకేమన్నా? ఒకసారి చూడే. మీ కొడుకు పేరు పేరు? కొడుకు పేరు హరీషే. హరీషా? సరే దయ్యపు కూడా ఏమన్నా? దయ్యపు కూడా దయ్యపు కూడా దయ్యపు కూడా అన్నట్టున్నది. ఇంకోటి చూద్దాం. ఇదేమన్నా దేవుడు కూడా? ఇదేమన్నా దేవుని కూడా? ఇదేమన్నా దేవునికి కూడా? దేవుని కూడా కొట్టతనం ఏం లేదు లేదా? సరే మరి ఇంకొకటి చూడన్నా, మనిషి కోడి ఉన్నదా చూడు ఏమన్నా. సరే చూద్దాం. నాకు అదే డౌట్ వస్తుంది. ఇదేమన్నా మనిషి కూడా? ఇదేమన్నా మనిషి కూడా? ఇదేమన్నా మనిషి కూడా? బా లేతలేదు కానీ మనిషి కూడా పట్టినట్టున్నది. నేను అనుకున్నా కానీ అది దీని పరిష్కారం ఏంటంటే, దీనికి ఏం లేదు, ఒకటే పరిష్కారం ఉన్నది. నేను చెప్పినట్టు ఒక కోడి, 4 నిమ్మకాయలు, ఒక కోడిగుడ్డు, ఒక కొబ్బరికాయ, ఇవన్నీ ఒక ఇస్తారాకులో పెట్టుకొని ఒక 3 సార్లు తిప్పు మీ వన్ చుట్టూ. ఇట్లా తిప్పు మీ వన్ చుట్టూ. ఇట్లా 3 తిప్పులు తిప్పిన తర్వాత మన ఊరు బయట 3 బజార్లు ఉంటాయి, ఆడబెట్టి మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? వెనక తిరగదు, పెట్టి వెనక తిరగకుండా పోవాలి. ఓకేనా? అట్లా పెట్టి పోవాలి. అప్పుడు కొద్దిగా ఏమన్నా జరుగుతుంది మంచిగా. కోడి పిల్ల ఎత్తే ఏమన్నా ఈనది, అది నీకు పెద్దది చెన్నదే పట్టింది, నీకు ఈనది. అది నువ్వు చిన్నపిల్లలు గిన్నెపిల్లలు కాదు, మళ్ళీ పానం నీకు వస్తుంది. పెద్ద కోడే కావాలి దాన్ని. సరేనా? సరే చెప్పినట్టు ఏంటి? మళ్ళీ దీంట్లో ఒక్క మిస్టేక్ కూడా జరగదు మళ్ళీ. సరే ఈ చోటు ఎప్పుడన్నా 45 దావత్ ఇచ్చిండారా? మనం పెట్టిందని దొబ్బు తినుకుంటుంటాడు కానీ ఎప్పుడన్నా 45 ఇచ్చిండారా మనకు? కరెక్ట్. ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఈ వరకు దావత్ అని. ఏమోరా వాడు ఏందేమో. అరే నేను దాదుతున్నా, పక్క 100% దాదుతున్నారా? నువ్వు ఇస్తావారా? పక్క 100% తినకుండా రెడీ ఉంటుంది. నేను దాదుతున్నా. నేను అమ్మ చారా మీరు ఊరికి అడుగుతురు కదా నన్ను దావత్. రేపు ఇస్తున్నా, 100% ఇస్తున్నా కాదు. అరే రేపు చూడురా, నమ్మి చూడురు, రేపు దావత్ ఇస్తున్నా.
రేపు పొద్దున తినకుంటుండ్రి. సరే చూద్దాం. చూడు పక్క 100% రేపు పొద్దున మన అడ్డ వెళ్దాం మరి. సరే ఓకేరా. అన్నట్టు నేను పెడతాను. తెల్లారి వరకు తక్కువ కావాలి. దయ్యం అయినా దాపరం అయినా అన్నీ నీకే. అవి ఇంకా అత్తలేడేంది అవి 3 బజార్లు అంటే ఇవేనా ఇంతసేపు అయినా చూడబట్టి చెట్టు కట్టుకుంటే చూస్తాను అప్పటి నుంచి రాయ ఇంకా అత్తలేడేంది మరి. నేనేమో మా దోస్తు వాళ్ళకేమో నేను అవ్వ నరికి వచ్చిన పెద్ద పెద్ద పెగ్గలు చేసి వచ్చిన. ఇప్పుడు దావా చేయకపోతే ఇజ్జత పోతుంది. నేను అన్నదంతా రాబాడు కదా వాళ్ళు అవ్వ అంతా ఆగమైతుంది. సరే ఇంటి దాకా పోయిరా ఉన్నా. అబ్బో అమ్మ వద్దు మళ్ళీ కథ వేరే అయితే ఇంటి దాకా పోతే ఇట్లా అత్తలేడు ఇట్లా అత్తలేడు ఎట్లా అత్తలేడు ఇవ్వరాక చూడబడుతుంది. అంత ఆగమైతట్టుంది కదా దావతి. వచ్చిండు ఎత్తాడు కానీ మొక్కుతున్నట్టున్నాడు. పోతాడా రానైతే వచ్చింది కొడుకు పెట్టినట్టుగా నిమ్మకాయలు కూడా ఉన్నాయిగా. అన్ని పని చేస్తాయి మనకు. మరి వెనక వీరి చూడన్న కోడి ఏమో గంట పెద్దది ఏడిచిన అది చూడద్దు. ఇంత పెద్ద కోడి మా ముగ్గురు కొడుతుంది కూడదు. సగం అంత ఇంట్లో ఇచ్చిపోతా. మేము ముగ్గురు ఏమి ఉంటుంది కొడుతుంది కూడదు. మరి నీ ఉడది ఇట్లా అయితే సగం అంత ఇంట్లో ఇచ్చిపోతా. మేము ముగ్గురే ఉంటుంది పోయి తింటాం. నీ ఎవరాడు వెనకాలకు పోతుందా పోతు. అరే మేము కూడా వస్తాను నన్ను కూడా ఇష్టపడ పార్టీ. అద్దురా మేము ముగ్గురు ఉన్నాం. మాకు చిన్న కోడే ఉంది సరిపోదు మాకు. అద్దురా అరే నేను వస్తాను నాకు ఇష్టపడరా. అద్దురా నువ్వు ఒకసారి చెప్పి తినవారా అద్దుకో అది ఇష్టపడరు కదా. తీసుకో బరాబర్ తీసుకో. ఏంద్రా అది 3 బాగా కొడుకు నేను చూసిన దారా మనం పెడతా దాడిదా. నువ్వు కూడా వచ్చినావానే మంచి పని చేసినా వచ్చి. నేను కూడా వచ్చింది. అరే మనోడు గారా తీసుకొచ్చినాక ఆడ కలిసి అయితే తీసుకొస్తా. అసలు నువ్వు ఇస్తావు అనుకోలేదురా దావత్లు. అరే గట్టిందుకు అంటున్నావు ఊకే నుంచి. అరే నాకు తెలుసా గారా మనతో ఇస్తా అని చెప్పినా గారు ఇస్తా అంటే ఇస్తా కదా అంతే. నువ్వు ఇంత ఎన్నిసార్లు చేసినావు ఇట్లా ఇప్పటికి ముంచి నువ్వు. అరే ఇస్తా అన్నప్పుడు ఇస్తాను నేను. అవుతుంది ప్లేట్లు అయితే మంచోడే కట్టి ఇస్తాడే అనే అలాగైతే అరే ఇగో ఇప్పుడే మంచిగా తినరు. నేను మళ్ళీ అయితే ఇయ్యా నేను చెప్తాను మంచిగా తినరు. అరే నేను చెప్తాను నీ ప్లేట్ ఇరా. నువ్వు అంకిస్తున్నావు పట్రా భలే అంటున్నావు. అరే అట్లా కాదురా నేను ఇక చెప్తాను ఇస్తా అన్నప్పుడు ఇస్తున్నా మంచిగా తినుర్రి. మనం అందుకో ప్లేడు మంచిగా తిను. అరే నీకే చెప్పేది కుమ్మురు మంచిగా తినుర్రి. మళ్ళీ డోకలే కూడా తినుర్రా. మళ్ళీ తెలుసాగా మనది మంచిగా తినుర్రి మంచిగా. అబ్బా మంచిగా ఉందిరా కూర మాత్రం. తెలుసాగా మన గురించి మనం తెలుసాగా మంచి గుమ్ముర్రి మన డోక లేకుండా సంపూరి గట్టి పెట్టు. కొంచెం మందు కూడా తెప్పిస్తా అయిపోవురా. అరే మీరు అనలే కారా మందని దావా తిన్నప్పుడు దావతి కూర వచ్చిన థమ్స్ అప్ తీసుకొచ్చింది. ఏది నాకు కావాలా లెగ్ పీస్ నేను నీకు అరే ఒక లెగ్ పీస్ వేరే లెగ్ పీస్. అరే నువ్వు తింటా తిను లేకుంటే లేదు.
అరే గట్ల పోతుంది అరే పో నేను ఆడుతూ దొరికినవర్రా పీకే కానీ మాని గురించి ఎందుకురా నీకు అరే చల్ అది మీరు తింటారా అది 3 బజార్ల మీద తిప్పిన కొడరా చల్ అది తింటారా మీరు మూడు బజార్ల మీద కోడి పెడతావురా మాకు తీసుకొచ్చి నువ్వు దావత్ దావత్ ఇదే దావత్ దావత్ ఇదే నారాయణ దావతా